హైదరాబాద్ బోర్బండలోని బాబా సాహెలాని నగర్, భారత్ నగర్, ఎస్ఆర్టీ నగర్ లోని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గతంలో ఏమి అభివృద్ధి పనులు చేయలేదు, కానీ అతనికి కేసులు పెట్టడం తప్ప వేరే పని రాదని అన్నారు. జూబ్లీహిల్స్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇక్కడ మేజర్ సమస్య శ్మశాన వాటిక లేనందున ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అది కూడా ఎంపీ అసదుద్దీన్ ఆవేసి దృష్టిలో పెట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు తనను గెలిపిస్తే అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్, సులేమాన్, నర్సింగ్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బోరాబండ సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3లో 3 గంటల నుంచి భారత్ నగర్, ఎస్ఆర్టీ నగర్, బాబా సలానీ నగర్లో మా ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్ సాబ్తో, మా ఏరియా ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అందరు యాక్టివ్ వర్కర్స్తోని ఇక్కడ డోర్ టు డోర్ క్యాన్వేజింగ్ నడుస్తుంది. ఎంఐఎం పార్టీ నుంచి పబ్లిక్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా ఈసారి ఎంఐఎం పార్టీకి ఓడిస్తారు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ 10 సంవత్సరం నుంచి ఏం పని చేయలే అని వచ్చిన కాంగ్రెస్ అబ్బాయి, ఆయన కూడా ఏం పని కోసం లేడు, ఆయన ఒక హోదా కోసం వచ్చిండు, అందరికి తెలుసు. ఆయన మురాదాబాద్లో ఫెయిల్ అయ్యి ఇక్కడ వచ్చిండు, అక్కడ కొడితే ఇక్కడ వరకు వచ్చిండు. ఆయన కూడా ఓటు వేయరు. జనం ఒక పని చేయడానికి, డెవలప్మెంట్ వర్క్ ఎవరు చేస్తారు వాడిని ఓటేస్తారు. మేము ఎంఐఎం పార్టీ నుంచి 2 కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నాం, పని చేస్తున్నాం 10 సంవత్సరం నుంచి. తప్పకుండా జనం ఇప్పుడు ఈసారి ఎంఐఎం పార్టీకి ఓటేసి గెలిపిస్తారు. తప్పకుండా మేము ఎంపీ సార్తో మాట్లాడినాం. ఎంత తొందరైనా అంత తొందరగా ఎర్రగడ్డ వాళ్ళకి, తప్పకుండా రహమత్ నగర్ వాళ్ళకి, ఖబ్రస్థాన్, బోరాబండ వాళ్ళకి ఇప్పిస్తున్నాం. ఇప్పుడైతే 2 ఎకరాల వరకు ఉన్నాయి, చాలా కబ్జాలైనాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చేశారు మొత్తం, కానీ ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. తప్పకుండా మేము ఆ ల్యాండ్ ఖబ్రస్థాన్కి ఇప్పిస్తాం.